నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుమి మోగించింది. మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 100కు పైగా గెలుపుతోటి 100కు పైగా అధికమైనటువంటి సీట్లతోటి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ స్థాయిలో ఉంది? అక్కడ ఎక్కువగా కూడా ప్రాంతీయ పార్టీల హవా ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన, ఎన్సీపీ, శరద్ పవార్ వీళ్ళ హవా ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. జాతీయ పార్టీలు ఎప్పుడూ కూడా ఇతర ప్రాంతీయ పార్టీలతోటి కుమ్మక్కయ్యి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఈసారి జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 100కు పైగా సీట్లు వచ్చాయి అని అంటే భారతీయ జనతా పార్టీ ఎటువంటి పాచికలు పారించి ఉంటుంది. రాజకీయ చాణక్యం అక్కడ అమిత్ షా ఎటువంటి రాజకీయం చేశారనేది కూడా ప్రధానంగా ప్రస్తుతానికి అక్కడ చర్చ జరుగుతుంది. మరాఠీలు అంత సులువుగా ఏ జాతీయ పార్టీని కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు. ఒకవేళ నమ్మారు అని అంటే ఈ స్థాయిలో మెజారిటీ ఇస్తారు అనేటువంటి మాటే వినిపిస్తోంది. మహారాష్ట్రలో అసలు ఎన్డీఏ గెలుపుకి కారణం ఏంటి అనేది ఒకసారి విశ్లేషిస్తే, శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి గతంలో మనం చూసాం, అలాగే శరద్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ, ఈ రెండు పార్టీల్లో కూడా ఈ రెండు ప్రాంతీయ పార్టీల్లో ప్రధానమైనటువంటి చీలికలు వచ్చేటప్పటికి మరాఠీలు విసుగు చెందారు. అక్కడ ఉన్నటువంటి పార్టీల్లో అంతర్గత పోరు. ఏక్నాథ్ షిండే శివసేనని చీల్చినప్పుడు, అలాగే ఎన్సీపీ సంబంధించి శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు విడిపోయినప్పుడు మరాఠీలు బాగా ఆలోచనలో పడ్డారు. ఇటువంటి రాజకీయ వైరుధ్యాలు కానీ, ఇటువంటి రాజకీయ గొడవలుంటే మహారాష్ట్ర ఏం బాగుపడుతుంది? రాజకీయ చీలికలు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు పాల్పడుతుంటే మహారాష్ట్ర అభివృద్ధి పదంలో ఎప్పుడు నడుస్తుంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక చర్చ నడిచింది. అక్కడ మరో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలంగా ఉందా అంటే బలంగా లేదనే చెప్పాలి. శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ వర్గంతో కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టి ఎన్నికల బరిలో నిలిచింది. మనం చూసాం, జరిగినటువంటి ప్రతి ఏ రాష్ట్ర అసెంబ్లీలో జరిగినా కానీ దాదాపుగా ఒక 90% ఓటమి చవి చూస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విజయబావుట ఎగురవేస్తున్నటువంటి పరిస్థితి లేదు, 1-2 రాష్ట్రాల్లో తప్పితే. ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అని అంటే మరాఠీల్లో కాంగ్రెస్ పార్టీల్లో వర్గ విభేదాలు ఉన్నాయి. శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో వర్గ విభేదాలు రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి. మేజర్ అంటే ప్రజల్లో ఎక్కువగా ఆదరణ ఉన్నటువంటి నాయకులు శివసేనకు సంబంధించి షిండే వర్గంలోకి వెళ్ళిపోయారు. వారి 5 ఏళ్లలో చేసినటువంటి పరిపాలన కావచ్చు, జనంతో మమేకమైనటువంటి విధానం కావచ్చు, అలాగే అజిత్ పవార్ కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఆశ ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోకి సానుకూలమైనటువంటి వైఖరితో వెళ్ళారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో మెజారిటీ సీట్లు సాధించిందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. అలాగే బీజేపీ కూటమి ప్రవేశపెట్టినటువంటి పథకాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. దానికి సంబంధించి లాడ్లీ యోజన పథకం మహిళలకు 2,100 రూపాయలు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేటువంటి పథకాలు, అలాగే మోదీ ఏక్తో సేఫ్ హై అనేటువంటి నినాదం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈ నినాదాలు అలాగే ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా మహారాష్ట్రలో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పరిపాలన విషయంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే బాగుంటుందనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠీలు ప్రధానంగా నమ్మారు. వలసవాదులు కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్. ఆ వలసవాదుల ప్రభావం కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి ప్రాంతాల్లో మెజారిటీ కూటమి గెలిచింది అనేటువంటి సర్వేలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి ఫలితాల్లో పవన్ కళ్యాణ్ తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండటం కావచ్చు, లేకపోతే కూటమి విజయంలో, అలాగే దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి సీట్లు రావడానికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో కూటమిని ఏర్పరిచి ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా ఎటువంటి ప్రభావం చూపించారో పవన్ కళ్యాణ్, అదే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తను డెప్యూటీ సీఎంగా ఉన్నన్ని రోజులు కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మాట్లాడినటువంటి మాటలు, సనాతన ధర్మం మీద ఆయన తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయాలు కానీ, ఇచ్చినటువంటి ఉద్యమానికి సంబంధించి పిలుపు కానీ అన్ని రకాలుగా కూడా అది బాగా పనిచేసింది. అటువంటి నేత వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే వలసవాదులు కావచ్చు, అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి మహారాష్ట్రలో ఉంటున్నటువంటి చాలామంది కూడా పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాటల్ని కూడా
బాగా విశ్వసించారు అనేది ప్రధానంగా అక్కడ నమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కూటమి గెలుపులో సరే ఇదంతా బాగానే ఉంది, కూటమి గెలిచింది, విజయదుందుమి మోగించింది, అంతా బాగానే ఉంది, భారతీయ జనతా పార్టీకి 100కు పైగా సీట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి సస్పెన్స్ ఏంటి అంటే ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏమంటోంది, 100కు పైగా సీట్లు వచ్చే మెజారిటీ స్థానాలు మాకు వచ్చాయి కాబట్టి మా అభ్యర్థి, మా ముఖ్యమంత్రి అభ్యర్థి దీనికి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్తున్నారు. అలాగే శివసేన షిండే వర్గం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే షిండే కుమారుడు బయటకు వచ్చి కూడా బాహాటంగా అలాగే షిండే కూడా బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీడియాతో మాట్లాడారు. ఎక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి అవ్వాలనే రూల్ లేదు కదా, గెలుపులో కూటమి గెలుపులో సింహభాగం మరాఠీల్ని భారతీయ జనతా పార్టీ వైపు తిప్పటంలో ఎక్కువగా కూడా శివసేన పాత్ర కీలకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ వర్గం చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే అజిత్ పవార్కు ఉన్నటువంటి ఎప్పటి నుంచో కోరిక, కొన్ని రోజులైనా సరే మహారాష్ట్రకు నేను ముఖ్యమంత్రిగా చేయాలనేది నా కోరిక అని గతంలో కూడా ప్రెస్ మీట్లో కావచ్చు, మీడియా ముఖంగా, అలాగే సభల్లో కూడా, ఎన్నికల సభల్లో కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అజిత్ పవార్ భార్య చేసినటువంటి ఒక కీలకమైన కామెంట్, మహారాష్ట్ర ప్రజలు అజిత్ పవార్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అజిత్ పవార్ని చూడాలనుకుంటున్నారా, లేకపోతే శివసేన వర్గాన్ని ప్రజలు నమ్మి ఈ రెండు పార్టీలకి ఓట్లు వేశారు కాబట్టి మళ్ళీ ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి కావాలా? రూల్ ప్రకారం అంటే కూటమిలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే, ప్రధానమైనటువంటి భూమిక ఎవరు పోషిస్తే వారికే ముఖ్యమంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతాడనేది కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. అక్కడ ఒక రాజకీయపరమైనటువంటి ఇబ్బంది తలెత్తేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒకవేళ ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఏమైనా చిక్కుముళ్ళు వస్తే మళ్ళీ కూడా ఈ రెండు పార్టీలు మళ్ళీ కాంగ్రెస్కి మద్దతు ఇస్తాయా? అప్పుడు కూడా చాలా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. మరి భారతీయ జనతా పార్టీ, రాజకీయ చాణక్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యూహాలు పన్నుతుంది? లేకపోతే గతంలో ఇచ్చినట్లుగా దేవేంద్ర ఫడ్నవీస్కి డిప్యూటీ సీఎం పదవి, ఏకనాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లుగా ఈసారి కూడా ఏకనాథ్ షిండేకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేస్తారా? లేకపోతే ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి వాయిదాల పద్ధతిలో తీసుకుంటారా? లేకపోతే అజిత్ పవార్ని డిప్యూటీ సీఎంని చేసి ముఖ్యమంత్రి పదవిని శివసేన వర్గం, భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల మధ్యలోనే ఉంచుతారా? ఎలా దీన్ని చేస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. ఎక్కడ ఏ మాత్రం ఈగో క్లాషెస్ వచ్చినా కానీ ఇమీడియట్గా దాన్ని గ్రాప్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ, అలాగే ఎన్సీపీ, శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ, భారతీయ జనతా పార్టీ లుకలుకలన్నింటినీ కూడా నిదానంగా గమనిస్తున్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎప్పుడెప్పుడు షిండే వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మళ్ళీ ఏదో విధంగా చేసి మీకు మంత్రి పదవులు ఇస్తాము, ఇటువంటి రాజకీయ సంక్షోభం ఏర్పడింది కాబట్టి అని మళ్ళీ మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు ఆల్రెడీ మొదలైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ ఈక్వేషన్స్ ప్రతి క్షణం కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గెలవగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడానికి కూడా వీల్లేదు అనేటువంటి మాట అక్కడ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో 100కు పైగా మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 145. బట్ భారతీయ జనతా పార్టీ సోలోగా 145ని ఎక్కడా క్రాస్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు. ఏ మాత్రం ఏకనాథ్ షిండే అలాగే అజిత్ పవార్ మెత్తబడి ముఖ్యమంత్రి పీఠం ఇస్తే మేము ఎవరితోనైనా జట్టు కట్టడానికి సిద్ధం అనేటువంటి సంకేతాలు ఇస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, అలాగే ఏదైతే చీలికలు వచ్చాయో శివసేన వర్గంలో, ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో మళ్ళీ కూడా ఏకమైపోయి ఒకటే శివసేన, ఒకటే ఎన్సీపీగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సిచ్యువేషన్స్ అయితే అక్కడ ఉన్నాయనేటువంటి మాట ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక ఉత్కంఠ అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో అయితే చోటు చేసుకోబోతోంది. రాబోయే 2-3 రోజులు మాత్రం అంటే అతి తొందరలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడో కూడా దానికి సంబంధించి డేట్ కూడా దాటిపోయింది అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. అతి తక్కువ టైంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి మాట. ఎటువంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి, దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందనేది యావత్ దేశం కూడా ఉత్కంఠగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉత్కంఠగా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఏ విధంగా ఉండబోతుంది అనేది దీనికి సంబంధించి.